చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, నేను విజయ్. మన చిరకాల ప్రత్యర్థి దేశమైన పాకిస్తాన్తో ఆసియా కప్ ఫైనల్లో ఇండియా తలపడబోతుంది. 41 సంవత్సరాల తర్వాత ఫైనల్ మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్తో ఆడబోతుంది. అయితే ఈ మ్యాచ్లో ఎవరు గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి? జ్యోతిష్య శాస్త్రం ఏం చెబుతుంది? ఇండియా గెలుస్తుందా లేదంటే పాకిస్తాన్ గెలిచే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయా? ఎస్, మాట్లాడదాం. ప్రముఖ జ్యోతిష్య పండితులు కృష్ణమాచార్యులు గారు ఆన్లైన్లో ఉన్నారు. నమస్తే అండి గురుగారు. ఎవరు గెలిచే అవకాశాలు ఉన్నాయి? జ్యోతిష శాస్త్రం ఏం చెబుతోంది? శివాయ బ్రహ్మణే నమ, వీర బ్రహ్మేంద్ర స్వామినే నమ, మాతా గోవిందమాంబా సమేత వీర బ్రహ్మేంద్ర స్వామినే నమ, భద్రకాళీ సమేత వీరభద్రేశ్వర రక్ష రక్ష, జై వీర బ్రహ్మ, జై గోవింద బ్రహ్మ. వచ్చినటువంటి ఫలితం 4. ఇది రాహు సంబంధమైనటువంటి ఫలితం. ఇరు దేశాలు కూడా, పాకిస్తాన్ అన్నటువంటిది మనకి దాయాద్ దేశంగా, మనకు పక్కనే ఉన్న ప్రత్యర్థిగా మనం భావిస్తాం. ప్రత్యర్థి అనేక కూడా భారతీయులందరూ పాకిస్తాన్ని దాయాద్ దేశంగానే సంబోధిస్తూ ఉంటారు. ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి వచ్చినటువంటి ఫలితం 4 రాహుకు సంబంధించినటువంటి అంకె. రాహు మాయా స్వరూపుడు. ఈ జరగబోతూ ఉన్నటువంటి ఈ క్రీడ, ఈ మ్యాచ్ అన్నటువంటిది హోరాహోరీగా సాగనుంది. ఇరు దేశాలకి ఏ ఒక్కరికి కూడా గెలుపు అన్నటువంటిది నల్లేరు మీద నడక కాదు. సర్వశక్తులు ఒడ్డాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే ఇదే రాహుకి ప్రతినిధి దేవతా స్వరూపమైనటువంటిది సాక్షాత్తు అమ్మవారు పరాశక్తి దుర్గాదేవి, ఆ లలితాపరా భట్టారిక అమ్మవారు. మనందరం కూడా ప్రస్తుతానికి ఆశ్వీజ మాసంలో పంచమి షష్ఠితో అమ్మవారి యొక్క నవరాత్రి వేడుకల్ని మనం జరుపుకుంటూ ఉన్నాం. వచ్చినటువంటి ఫలితాన్ని కనుక మనం తీసుకున్నట్టయితే ఈ రాహు సంబంధమైనటువంటి ప్రత్యధి దేవతా స్వరూప అమ్మవారు విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో భారతావనికి, భారతదేశంలో మనమందరం కూడా ఈ సాంప్రదాయం మనం ఉంటూ ఉంటాం. కాబట్టి రాహు మనకు అనుకూలించేటువంటి అవకాశం ఉంది. భారతదేశం తన సమీప ప్రత్యర్థి దేశమైన దాని మీద హోరాహోరీగా తలపడ్డప్పటికీ కూడా సాధించేటువంటి అవకాశం ఉంది. అదే అమ్మవారు దేవీ దేవతా స్వరూపమైనటువంటి శక్తి మరింత విశేషంగా ఉంటే భారతదేశం వన్ సైడ్ గా కూడా మ్యాచ్ గెలిచేటువంటి అవకాశం ఉంది. భావనికి, భారతదేశానికి, ఇండియన్ టీమ్ కి ఎక్కువగా అవకాశాలు ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. ఎస్, కృష్ణమాచార్యులు గారు, మీరు అన్నట్టుగా గవ్వల జ్యోతిష్యం ప్రకారం 4వ సంఖ్య వచ్చింది అంటున్నారు. 4వ సంఖ్య రాహుకి అనుకూలం అంటున్నారు. ఇప్పుడు రాహు మనకు వ్యతిరేకమా, అనుకూలమా భారతదేశానికి? రాహు సంబంధమైనటువంటి అంకెని మనం అర్థం చేసుకునేటువంటి సందర్భంలో వాటి ప్రత్యధి దేవత, దేవి దేవత స్వరూపాలను కూడా మనం అర్థం చేసుకుంటే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా రాహు మనకు అనుకూలిస్తాడు. ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా దేవి నవరాత్రుల్ని మనం జరుపుకుంటూ ఉంటాం. రాహు అనుకూలత కోసం మనం దుర్గాదేవిని మనం ఆరాధన చేస్తాం, గ్రామ దేవతల్ని ఆరాధన చేస్తుంటాం. దేవీ శక్తులు విశేషంగా మనకు ఉంటాయి. కాబట్టి భారతావనికి ఈ నవరాత్రి పర్వదిన రాహు అనుకూలించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మీరు ఒక మాట అన్నారు, హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. మన దాయాది దేశంతో ఈ మ్యాచ్ అనేది అంత ఈజీ కాదు. రాహు వచ్చాడు కాబట్టి, నంబర్ 4 వచ్చింది కాబట్టి హోరాహోరీగా జరుగుతుంది. అయినా కూడా ఈ మ్యాచ్ లో ఖచ్చితంగా ఇండియా గెలుస్తుంది ఎడ్జ్లో అంటున్నారు. అంటే రాహు వస్తే హోరాహోరీగా మారుతుంది అని ఎలా మీరు దాన్ని వర్ణించగలుగుతున్నారు? దాని గురించి కొంచెం డీటెయిల్ గా చెప్పగలుగుతారా? ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ఎప్పుడు కూడా నేను గవ్వ ప్రశ్న వేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ప్రతిసారి కూడా చెప్తూ ఉంటాను. సామాజిక మాధ్యమాల్లో చాలా సార్లు మీరు చూస్తుంటారు. కేవలం ఈ మ్యాచ్ కు సంబంధించినటువంటి అంశాలే కాదు, ఎన్నో జ్యోతిష్యపరమైనటువంటి, రాజకీయపరమైనటువంటి గెలుపోటములు భారతావనిలో చాలా రాష్ట్రాలకు సంబంధించిన గెలుపోటములన్నింటినీ కూడా కృష్ణమాచార్య గవ్వ ప్రశ్న ద్వారా ముందే చెప్పాడు. నేను ప్రశ్న వేసి చెప్తూ ఉంటాను. రాహు సంఖ్య అయినటువంటి 4 కానీ, కేతు సంఖ్య అయినటువంటి 7 కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటి ఫలితాలని అవి నిర్దేశన చేస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా రాహు సంఖ్య 4 వచ్చిందనుకోండి, మనం అడిగినటువంటి ప్రశ్న మనకు పాజిటివ్ గా ఉంది అనుకున్నటువంటి వాటిలో కూడా
ఏదైనా రాహు మాయా స్వరూపుడు కాబట్టి ప్రతికూలం అంటే అపోనెంట్ గా మారే అవకాశం, ఆపోజిట్ ఫలితం వచ్చేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. ఆ లెక్కన తీసుకోవటం వల్ల భారతావనికి గెలుపు అటువంటిది నల్లేరు మీద నడక కాదు. కానీ కానీ రాహు గ్రహం ఒక నెగటివ్ ప్లానెట్ గా చెప్తారు సరే, కానీ మీరు ఇక్కడ మాత్రం హోరాహోరీగా జరుగుతుంది, కానీ ఎడ్జ్ మాత్రం ఇండియాకే ఉంటుందని అంటున్నారు. దాన్ని ఎలా పోల్చారో ఒకసారి చెప్పగలరా? రాహు అన్నటువంటి అక్కడ రాగానే ఇది కొంత ప్రతికూలవంతమైనటువంటి ఫలితం అయి ఉంటుంది. ఈ ప్రతికూలవంతమైనటువంటి ఫలితాన్ని మనం ఎలాగా మరి పూర్తిగా విశ్లేషణ చేస్తామంటే, రాహు అధిదేవతా స్వరూపాలైనటువంటి సర్పదేవతా స్వరూపాలు, గ్రామదేవతా స్వరూపాలు, వీటి నుంచి దుర్గామాతను గనక విశేషంగా పూజిస్తూ ఉంటే రాహు అనుకూలవంతం అవుతుంది. పాకిస్తాన్ ఇండియాకు పోల్చుకుంటే ఈ రెండు కూడా మతపరమైనటువంటి దేశం. మన క్రికెటర్స్ వాళ్ళ క్రికెటర్స్ పోల్చుకున్నారు, వాళ్ళ కుటుంబాలు మన కుటుంబాన్ని పోల్చు, ప్రత్యేకించి భారతావని పాకిస్తాన్ మొత్తం కూడా ఒక యూనిట్ గా తీసుకున్న నవరాత్రులు విశేషంగా జరుగుతున్నాయి. చాలా భక్తి ప్రపత్తులతో మనమంతా కూడా ఉంటున్నాం. అమ్మవారి దేవీ దేవతా శక్తులు అన్నటువంటి విశేషంగా ఉన్నటువంటి సందర్భంలో రాహు తప్పకుండా మనకే యోగించేటువంటి అవకాశం ఉంటుంది అన్నటువంటిది నా ప్రగాఢమైనటువంటి విషయం. కాకుండా శాస్త్ర పరిజ్ఞానంతో శాస్త్ర పరిభాషలో కూడా వాటిని ఈ విధంగానే మనం డికోడ్ చేయాల్సి ఉంటుంది. అది కూడా అత్యంత వేగంగా సెకండ్ల మీద ఈ ఫలితాన్ని మనం లెక్కించాల్సినటువంటి. ఎస్, అలాగే టాస్ కీలకంగా కాబోతుంది. టాస్ ఎవరికి అనుకూలంగా మారే అవకాశం ఉందంటారు మీ గవ్వల పంచాంగం ప్రకారం? శివాయ బ్రహ్మణే నమ, వీర బ్రహ్మేంద్ర స్వామి నమ, జై వీర బ్రహ్మజే గోవింద బాంబజే. వచ్చినటువంటి ఫలితం 6. ఇది శుక్ర భగవానుడికి సంబంధించింది. మళ్ళీ శుక్ర భగవానుడికి అధిదేవతా స్వరూపమైనటువంటిది కూడా మళ్ళీ అమ్మవారి. తెలియదు కానీ గ్రహాల యొక్క శక్తి కంటే కూడా దేవి శక్తులు అన్నటువంటివి డామినేట్ చేయబోతున్నాయి. టాస్ కూడా భారత టాస్ ని ఇండియా గెలిచినా లేదా ప్రత్యర్థి తీసుకునేటువంటి నిర్ణయం అయినా సరే ఏదైనా కూడా భారతావనికి అనుకూలించేటువంటి అవకాశాలు ఉన్నాయి. రాహుకు శుక్రుడు రావడం వల్ల సో ఇది ప్లస్సా మైనస్సా టాస్ విషయంలో ఇండియాకి? ఇది ప్లస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది. టాస్ విషయంలో ఇది ప్లస్ అవుతుంది. ఎవరికి ప్లస్ అంటే టాస్ మనం గెలిచే అవకాశం ఉందంటారు, మీ గవ్వల జ్యోతిష్యం అదే చెప్తుందంటారు. టాస్ అన్నటువంటిది కీలకం కాబోతున్నటువంటి తరుణంలో గవ్వ ప్రశ్నను అనుసరించి వచ్చినటువంటి ఫలితం 6. ఈ 6 శుక్ర భగవానుడికి సంబంధించింది. శుక్రుడికి మళ్ళీ అధిదేవతా స్వరూపాలుగా ఇంద్రాణి, ఇంద్రుడి యొక్క రాణి లేదా సచీదేవి, ఐశ్వర్య లక్ష్మి, అదృష్ట లక్ష్మి, ఈవిడ కూడా అమ్మవారి మళ్ళీ. సో ఈవిడ్ని కూడా మనం ఈ విధమైనటువంటి రూపాల్లో కొలుస్తూ ఉంటాం, భావన చేస్తూ ఉంటాం. సో ఏది ఏమైనప్పటికీ కూడా టాస్ గెలిచేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. ప్రత్యర్థి తీసుకునేటువంటి నిర్ణయం అయినా మనకు అనుకూలించేటువంటి అవకాశం ఉంది. ముమ్మాటికి టాస్ విషయంలో కానీ మ్యాచ్ యొక్క మొత్తం ఫలితం కానీ అమ్మవారి దేవీ దేవతా శక్తుల యొక్క అనుకూలత వల్ల రాహు వచ్చిన శుక్ర భగవానుడి యొక్క స్థితిగతులైన అంటే మరింత లక్ని తీసుకురాబోతున్నాయి. గురుగారు, ఈ విషయంలో చాలా సున్నితమైనటువంటి విషయం ఇది. యావత్ దేశం అంతా కూడా క్రికెట్ అభిమానులందరూ కూడా ఖచ్చితంగా ఈ మ్యాచ్ కోసం అందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అందరూ కూడా ఏకపక్షంగా ఇండియా మ్యాచ్ గెలవాలని కోరుకుంటున్నారు. ఆ దిశగానే ఇప్పుడు వరకు కూడా మనం పాకిస్తాన్ని ఈ సిరీస్లో 2 సార్లు చిత్తుగా ఓడించాం. ఇప్పుడు 3వసారి ఫైనల్కి వచ్చాం. అయితే మీరేమంటున్నారంటే నెంబర్ 4 వచ్చింది కాబట్టి మ్యాచ్ రిజల్ట్ విషయంలో కాస్త టఫ్గా మారుతుంది, అయినా కూడా ఇండియా గెలుస్తుంది అంటున్నారు. అలాగే టాస్ విషయంలో మీ గవ్వల పంచాంగం జ్యోతిష్యం 6వ నెంబర్ వచ్చింది, శుక్రుడు వచ్చాడు కాబట్టి టాస్ని ఇండియా గెలుస్తుంది అంటున్నారు. మీరు చెప్పిన వాటిలో ఏదన్నా తేడా జరిగితే కింద కామెంట్స్లో మాత్రం చాలా మంది కూడా నెగిటివ్గా కామెంట్స్ ఇచ్చే అవకాశం ఉంది. సో మీరు ఖచ్చితంగా దీనికి కట్టుబడి ఉంటారా? జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి ఉపాసన ఫలితంగా మాకు సిద్ధించినటువంటిదే ఈ ప్రశ్న జ్యోతిష్యం. గురుదేవుల యొక్క అనుగ్రహంతో ఇప్పటికే కృష్ణమాచార్య ఎన్నో రకాలైనటువంటి సంచలనమైనటువంటి జ్యోతిష సంబంధమైనటువంటి వ్యాఖ్యల్ని చేసి ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ విషయంలో కూడా ఇదే సామాజిక మాధ్యమం మీద
ఇదే ఛానల్ నుంచి కూడా నేను మాట్లాడినటువంటి అంశాలు కూడా మీరు చూడొచ్చు. 6 అంటే 6 రోజులు లేదా 6 సంఖ్య కలిగినటువంటి మాసంలోపు యుద్ధానికి సంబంధించి అంటే అది క్రికెట్ ని మించినటువంటిది అతి సున్నితమైనటువంటి అంశం. అలాంటి విషయాలతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలు చాలా స్టేట్స్ లో జరిగినటువంటి అనేక రకాలైన ఎన్నికల గురించి కూడా నేను మాట్లాడాను. ఒకవేళ నా జ్యోతిష్యం నిజమైతే అది వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమైనటువంటి ఉపాసన ఫలితంగా ఆ ఘనత వారికి దక్కుతుంది. ఒకవేళ ఏదైనా సరే తేడా వచ్చిందంటే అది నా పరిజ్ఞాన లోపమే తప్ప వేరొకటి కాదు. ప్రేక్షకులు వీక్షకులు ప్రత్యేకించి కాదు, ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా ఈ మ్యాచ్ ని తిలకిస్తూ ఉంటారు. వచ్చినటువంటి కామెంట్స్ ఒకవేళ ఈ జ్యోతిష్ శాస్త్రం అన్నటువంటిది నిలబడాలి, అది వాస్తవం అవ్వాలని నేను కోరుకుంటాను. వచ్చినటువంటి కామెంట్స్ విషయంలో నేనేమీ పట్టించుకోను. నా జ్యోతిష్యం వాస్తవం అవుతుందని, వాస్తవం అవ్వాలని నేను రైట్ అండి, థ్యాంక్ యూ, నమస్కారం. సో ఇది కృష్ణమాచార్యులు. సో ఆయన చెప్తున్నారు, జ్యోతిష్య పండితులు, గవ్వల జ్యోతిష శాస్త్రం గురించి చెప్పేటువంటి కృష్ణమాచార్యులు గారు ఖచ్చితంగా ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ వన్ సైడ్ కాదు, ఎందుకంటే కాస్త గ్రహాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి హోరాహోరీగా మ్యాచ్ జరుగుతుంది. అయితే టాస్ మాత్రం ఇండియానే గెలుస్తుంది, అలాగే మ్యాచ్ కూడా ఇండియానే గెలుస్తుంది, ఎడ్జ్లో గెలుస్తుంది. మ్యాచ్ మాత్రం హోరాహోరీగా జరిగే అవకాశం ఉందని ఆయన చెప్తున్నారు. మీరేమనుకుంటున్నారు? రేపు జరిగేటువంటి మ్యాచ్, ఇండియా పాకిస్తాన్ ఫైనల్ మ్యాచ్ ఎలా ఉండబోతుంది? కృష్ణమాచార్యులు గారు చెప్పినట్టుగానే, ఆయన గవ్వల జ్యోతిష్యం చెప్పినట్టుగానే హోరాహోరీగా జరుగుతుందా, లేదంటే ఎప్పటిలాగానే యాజ్ ఇట్ ఈస్గా పాకిస్తాన్ను చిత్తుగా ఓడించి వన్ సైడ్గా మారే అవకాశం ఉందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.